క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. సర్వ సృష్టిని మాట చేత సృజించి ఇప్పటి వరకు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడో కనుక నీ మాటలు మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తాయి కనుక శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయుచున్నది అని చెప్తున్నావు కనుక ఆత్మ బ్రతకాలంటే నీ వాక్యం ఎంతో అవసరం కనుక నీ ఆత్మీయమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మా లోపాలను ఖండించి గద్దించి సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతిదినము ప్రతి క్షణం నీ వాక్యములో ఎదుగునట్లుగా, నీ వాక్యం పట్ల విధేయత కలుగునట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఇలా త్రుష్టకొనుచున్నదో దేవా, నీ వాక్యం పట్ల మేము అలా త్రుష్టకొనున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ నీ వాక్యము చేత మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశము ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, గతించిన కాలము నీకేమైనా జ్ఞాపకం చేస్తుందా? అంశం ఏంటంటే, గతించిన కాలము నీకు ఏమైనా జ్ఞాపకం చేస్తుందా? ఈ అంశం ద్వారా కొద్ది నిమిషాలు మన ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. కాలము అనగానే బైబిల్ తీయంగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, 6 దినాల కాలాన్ని మనం చూడగలం. 6 దినాలు దేవుని కష్టాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎంతో కష్టపడి 6 దినాలు మానవుని కోసం, మనిషి కోసం ఈ సర్వ సృష్టిని, అందులో ఉన్న సమస్తమును దేవుడు మనిషి కోసము నిర్మించి సృష్టించి ఇచ్చినట్లుగా మనం చూడగలం. దాని ఫలితము ఆయన సృష్టించి ఇచ్చినప్పుడు దాని ఫలితం ఏమైందో కూడా మనం తెలుసుకోగలం. అంటే దేవుడు 6 దినాలు కష్టపడి మానవుని కోసం, నరుని కోసం సర్వ సృష్టిని ధారపోసి ఇస్తే మనిషి చేసిన పొరపాటును మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. అయితే మనిషి దేవునికి దగ్గరయ్యాడా లేదా దూరం అయ్యాడా అని మనం ఆలోచించగలిగితే, మనిషి దేవునికి రాను రాను పాపాలు అధికము చేసుకుంటూ దేవునికి దూరం అయ్యాడే తప్ప
దేవునికి దగ్గరయ్యి దేవునికి మహిమార్థమై జీవించాలి అన్న ఆలోచన మనిషికి లేకపోవటం మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మనిషి కంటే ముందుగా దేవుడు సర్వ సృష్టిని సృజించాడు. మనిషి కంటే ముందుగా దేవుడు సర్వ సృష్టిని సృజించాడు. సర్వ సృష్టి కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని మాటకు లోబడుతూ ఇప్పటికీ కూడా దేవునికి లోబడే బ్రతుకుతుంది. దేవుడు వాటికి ఇచ్చిన కాలగతుల ప్రకారమే నడుచుకుంటున్నాయి. కానీ మనిషి ఏమైపోయాడంటే అన్నిటినీ సృజించి దేవుడిస్తే అన్నిటినీ కూడా విడిచిపెట్టి పాపం వైపు పరిగెత్తుతున్నట్టుగా మనం చూడగలం. కానీ సర్వ సృష్టి కూడా దేవుని మహిమపరుస్తున్నట్లుగా కూడా చూడగలం. ముందుగా సృజించిన సృష్టి దేవుని మహిమపరుస్తుంటే సృష్టి మానవునికి ఇస్తూ ఇది నీది నాయనా, ఇది నువ్వు ఏలు అని చెప్పిన మనిషి మాత్రము లేదా మానవుడు మాత్రము దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితికి వచ్చాడు అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. చూద్దాం ఒక్క మాట. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు అని చెబుతున్నాడు. అంటే ఏ తప్పు చెయ్యకుండా, ఏ పొరపాటు చెయ్యకుండా దేవుని మాటకు లోబడుతూ దేవుని మహిమపరుస్తున్నాయట సర్వ సృష్టి. సర్వ సృష్టి కూడా దేవుని మహిమపరుస్తున్నాయి. చేయకూడని తప్పులు చేస్తూ అనకూడని మాటలు అనుకుంటూ తమ క్రియలతో పొరపాట్లు చేస్తూ మనతో నడుస్తున్నాడు ఈ మానవుడని కాలాలు మన విషయమై ఆలోచిస్తున్నాయట, చూస్తున్నాయట. ఈ మనిషి మంచి కార్యాలు చేస్తాడా, ఇక ముందైనా చేస్తాడా, ఇక నుండైనా దేవుని మహిమపరచగలడా, ఇక నుండైనా దేవుని తెలుసుకొనగలడా అని ఎదురు చూస్తున్నట్టుగా మనం చూడగలం పరిశుద్ధ గ్రంథం. ఈ మనిషి అనకూడని మాటలంటూ చేయకూడని తప్పులు చేస్తూ అనేక పాపాలు చేస్తూ మనతో కూడా ఉంటున్నాడే అని సృష్టి యావత్తు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాయట. అందుకే ముందున్న కాలాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. మన ముందున్న కాలాన్ని ఏం చేయాలట? జాగ్రత్త పరుచుకోవాలి. ఇప్పటి వరకు చేసిందైతే విడిచిపెట్టి, ఒకవేళ దోషమో పాపమో దేవుని దృష్టిలో ఏదైనా నేరము చేసినట్లయితే దాన్ని విడిచిపెట్టి ఇక నుండైనా మారు మనసు పొంది ఇక నుండైనా మన ముందున్న కాలాన్ని జాగ్రత్త పరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఆలోచిస్తున్నారు అలాగా? ఇశ్రాయేలీలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. చూద్దాం మాట కూడా. ఇశ్రాయేలీలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 7వ వచనం నుండి చదివితే, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు అని చెప్పబడ్డ మాటను చూస్తున్నాం. ఇక్కడ ఏం రాయబడింది మనకు ఆలోచించగలిగితే, ఇశ్రాయేలుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తున్నారట. అందుకే పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుని నువ్వు ఒకప్పటి స్థితి ఏంటో ఆలోచించు. పాపిగా ఉన్నప్పుడు స్థితి ఏంటో ఆలోచించు. అప్పుడున్న స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి? ఒకప్పుడు
లోకానికి లోబడిపోయి, శరీర క్రియలకు లోబడిపోయి, పాపానికి బానిసవైపోయి, దేవుడంటే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి, ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మరిచిపోయే పరిస్థితికి వచ్చేసారు చాలామంది. ఇశ్రాయేలీలు ఒకప్పుడు శ్రమ పడ్డారట. ఐగుప్తు దేశములో ఎన్నో శ్రమలు అనుభవించారట. 430 సంవత్సరాలు, మామూలు కాలం కదండి. ఎంతో కష్టపడుతుంటే, ప్రతిరోజు కన్నీటితో గోజాడుతుంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. వారిని విడిపిస్తే, నడిపిస్తే కానానుకు దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. కాలాన్ని మర్చిపోయారు, పూర్వకాలాన్ని మర్చిపోయారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించడం మొదలు పెట్టేశారు. అందుకే దేవుడు రెడ్ ఇంకుతో రాస్తున్నాడట ప్రతిదీ కూడా. పాపాన్ని రెడ్ ఇంకుతో రాస్తున్నాడట. ప్రత్యక్ష సాక్షిగా దేవుని ఎదుట మనమున్నాము, గుర్తు పెట్టుకోండి. భయం లేదా? ఒకప్పటి స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి? పూర్వ దినములను గూర్చి జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం రావటం లేదా? గతించిన కాలము నీకు జ్ఞాపకం చేయట్లేదా? దేవుడు నీకు ఉన్నత స్థితిని ఇచ్చింది, నీకు జ్ఞాపకం రావటం లేదా? దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలన్న సంగతి నువ్వు జ్ఞాపకం రావటం లేదా? ఆలోచించు. అందుకే 10వ వచనం చూస్తే, 10వ వచనం అది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాణ్ణి కాపాడెను అన్న మాటను చూస్తున్నాం. ఇశ్రాయేలీలునంటే ఎంత గొప్పగా కాపాడుకున్నాడో, ఎంత గొప్ప స్థానం నీకు ఇచ్చాడో, ఎంత ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ఒకసారి నాకు మహిమ తీసుకురా అని అడుగుతుంటే, ఈనాటి క్రైస్తవులు అనబడిన వారు మేలు పొందిన తర్వాత పూర్వపు స్థితిని, పూర్వపు దినాలను, పూర్వపు రోజులను జ్ఞాపకం చేసుకోలేని స్థితికి వచ్చేసారు. ఈరోజు ఆదాము నుండి మోషే వరకు, నోవాహు వరకు 7 తరాలట. మీకు తెలుసు కదా, చాలాసార్లు చదువుకున్నాను. అబ్రహాము వరకు చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చదువుతాం 1వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదివితే ఎన్ని తరాలు ఉన్నాయో మనకు చెప్తున్నాడు. దావీదు నుండి బబులోను వరకు 14 తరాలు, బబులోను నుండి క్రీస్తు వరకు 42 తరాలు. ఇది హిస్టరీ. మనం చదివితే అర్థమవుతుంది. 42 తరాల. నోవాహు తరంలో భూమి మీద తీసివేసిన రాయిలా ఉన్నాడట. చూడండి ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే, ఆ కుటుంబం, నోవాహు కుటుంబం ఒక్కటే వేరు చేయబడిన రాయిలాగా ఉన్నాడట, తీసివేయబడిన రాయిగా ఉన్నాడట. ఆ టైంలో కేవలము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సంగతులను మనకు తెలియజేస్తున్నారు, రాశాడు దేవుడు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఈ తరాల వారంతా ఏమైపోయారు? దేవుడిచ్చిన బ్రతుకుని బ్రతుకుతూ, అనుభవిస్తూ, తింటూ, త్రాగుతూ ఎంజాయ్ చేశారే తప్ప దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీ జ్ఞాపకం వస్తున్నానా నేను నీకు అంటున్నాడు దేవుడు. పోనీ నీ పూర్వపు దినాలైనా జ్ఞాపకం వస్తున్నాయా అంటున్నాడు దేవుడు. ఎవరైనా బైబిల్ చదివితే కదా, అర్థం చేసుకుంటే కదా దేవుని మనసేంటో. టైం ఉంటే టైం పాస్కు చదివే వాళ్ళు ఎక్కువైపోయారే తప్ప యథార్థంగా బైబిల్ వాక్యాన్ని, దేవుని మనసును ధ్యానించే వాళ్ళు కరువైపోయారు. దేవుని వాక్యాన్ని ఎవడో చెప్పిన పిట్ట కథలు
బాగా వింటాం మనం. యూట్యూబ్లో ఉన్నారు చాలామంది పెట్టల దొరలో. ఎవడో చెప్పిన కథలు వింటున్నారు. రాజుకి 7 కొడుకులు, 7 చేపలు పట్టకొచ్చారు, ఒక చేప ఎండలేదు, ఇట్లాంటి పిట్ట కథలు చెప్తుంటే బ్రహ్మాండంగా వింటున్నారు. జ్ఞానోపదేశం బోధిస్తుంటే వినలేని పరిస్థితికి వచ్చేసారు. జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటే వినలేని పరిస్థితికి వచ్చారు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వినలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనుషులు అలా తయారైపోయారు, దిగజారిపోయారు. క్రైస్తవులు కూడా గతించిన కాలంలో ఎన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశావో ఒకసారి ఆలోచించు, జ్ఞాపకం చేసుకో. మనకు మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. మీకు తెలుసో లేదో, చాలాసార్లు చదువుకున్నాం మాట కూడా. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. ఒకడు పోవు మార్గము తనకి యథార్థంగా కనపడను, చివరికి అది మరణానికి దారి తీయనంటు. సామెతల గ్రంథము. ఎవడికి వాడే నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, దేవునిలో నా క్రియలు బాగానే ఉన్నాయి, నా భక్తి బాగానే ఉంది, నా ప్రార్థనా స్థితి బాగానే ఉంది అనుకుంటున్నారు. కానీ ఎవరికి వాడు అనుకుంటున్నారు. కానీ ఒకడు పోవు మార్గము తనకి యథార్థంగానే కనబడుతుంది, కానీ అది మరణానికి దారితీస్తుంది అన్న సంగతి తెలుసుకోవాలి. ఎందుకంటే నీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకో. గతించిన కాలము నీకు గుర్తు రావట్లేదా? జ్ఞాపకం రావట్లేదా? జ్ఞాపకం చేసుకో. దేవుడు నేను ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు నీకు ఉన్నత స్థితి ఇచ్చినా, దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిని బట్టి దేవుని గణపరచాలని మన పౌలు గారు చెప్పాడు. చూద్దాం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట ఎంత మంచి మాట చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 11వ వచనం నుండి, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎందుకు నాయనా? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అది సంగతి. ఏ స్థితిలోకి దేవుడు నన్ను నడిపించినా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. ఆయనకి చెందవలసిన మహిమను ఇంకొకరికి ఇవ్వను. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నా స్థితిని నా పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటా. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, నాకు ఈ స్థానం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఇచ్చాడు, నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన లేకుండా నేను లేను అనే స్థితికి నీవు రావాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అందుకే నీ జ్ఞాపకం గతించిన కాలము నీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం రావాలి కదా. అందుకే యెహోషువ గ్రంథంలో చూద్దాం మాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి 24వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. చాలాసార్లు చదువుకున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి
యెహోవానే సేవించుడి. ఎందుకు? 15వ వచనం, 14-15 చదువుతున్నాను. 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులను సేవించి దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశములో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకున్నట్టు మీరు ఎవరిని సేవింప కోరుకుని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న మాటను మనం చూస్తున్నాం యెహోషువ ద్వారా. ఈ మాట ఎందుకు రాశారో తెలుసా? ఇశ్రాయేలీలు ఎంతగా కాపాడబడ్డారో దేవుని చేత, దేవుని హస్తాల ద్వారా, ఆ దేవుని జ్ఞాపకం చేసుకొనక వాళ్ళు ఏమనుకుంటున్నారన్న కీడని చూడండి, ఎంత మంచి మాట. మీ దృష్టికి కీడని తోచిన ఎడల, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల అంటే కీడనుకుంటున్నారంట వాళ్ళందరూ కలిసి. దేవుని సేవించటం, ఆరాధించటం, ఆదివారం రావటం కీడనుకుంటున్నారట. డ్యూటీ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, చేతి పని ఉంటుంది, కూలి పని ఉంటుంది, బంధువులు వచ్చి ఉంటారు, ప్రయాణం ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకొస్తారే తప్ప ఆ చెప్పటం వల్ల ఏమయ్యిందో తెలుసా? దేవుని సేవించటమే కీడనుకుంటున్నారు. అది అందుకే కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నాకు లోకంలోనంటే ఇద్దరు యజమానులు ఉన్నారట. మనకు బాగా చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒక యజమానుడు ధనమైతే రెండో యజమానుడు దేవుడు. ఒక యజమానుడు ధనమైతే రెండో యజమానుడు దేవుడు. ఈ ఇద్దరిలో నీ ఓటు ఎవరికి? ఎవరి పక్షాన ఉంటావు? ఎవరిని త్రోసివేస్తావు? ఎవరిని కీడనుకుంటావు? ఎవరిని మేలనుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. ధనాన్ని చూస్తేనేమో ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా పనికి వెళ్ళాలి, ఇంకా ఉద్యోగం ఏమంటారండి, ఇంకా డ్యూటీ చేస్తే 4 డబ్బులు వస్తాయి, ఇంకా 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 కూడబెట్టుకుందాం అనుకుంటారు. మరి దేవుని సేవింపాలా? దేవుడు తోస్తుందా? కీడని తోస్తుంది కదా. అందుకే కీడని ఎంచిన ఎడల, అందుకే కీడని ఎంచబట్టే నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాను. 430 సంవత్సరాలు ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ఇశ్రాయేలును దేవుడు విడిపించాడట. మామూలుగా కాదు, వాళ్ళు తెలుసుకోవాలని 10 అద్భుతాలు చేయించాడట వాళ్ళ కళ్ళ ముందు. మోషే ద్వారా 10 అద్భుతాలు చేసిన వాళ్ళ కళ్ళ ముందు వారు చూసి, అరణ్యంలో చూస్తే ఒక బండ ద్వారా నీళ్లు రప్పించాడు, పూరేళ్లను రప్పించాడు, మన్నాను కురిపించాడు, ఎన్నో రకాలుగా అద్భుతాలు చేస్తే ఇవన్నీ చూసి కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశారట. అందుకే పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అన్నీ ఇచ్చాడా దేవుడు? అన్నీ ఇచ్చాడు. అన్ని రకాలుగా పోషిస్తుంటే దేవుణ్ణి మర్చిపోయే స్థితికి. ఎందుకు? కీడు ఏంటా కీడు? ఆదివారం ప్రభు దినం, ఆదివారం తండ్రిని ఆరాధించే దినం. ఆ రోజు ఒక అతన్ని చూశాను నేను ఫేస్బుక్లో. పెట్రోల్ బంకు యజమానుడు ఆదివారం నాడు సెలవు దినము. ఎందుకంటే ఈ బంకు తీయబడదు, ఎందుకంటే నేను క్రైస్తవుణ్ణి, నేను ఆరాధనకు వెళ్ళు దినము, నా ప్రభు దినం అని రాసిన బోర్డు పెట్టాడు. వైరల్ అయింది అది చాలా గొప్పగా. ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అన్ని పనులు మానేసుకొని దేవుని కొరకు వస్తుంటే, ఈరోజు చాలా మంది దేవుని విడిచిపెట్టి ధనం కొరకు పాకులాడుతున్నారు. నీ యజమానుడు ధనమే, దేవుడు కాదు. అందుకే కీడని తోస్తుంది నీకు. అందుకే ఎన్నో 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 అద్భుతాలు చేసి నడిపించిన దేవునికే వ్యతిరేకులు అయిపోయారు ఇశ్రాయేలీలు. నెహెమియా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమియా గ్రంథము
నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 35-36 వచనాలు చూద్దాం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియో నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైతిరి. సరే, దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయారు. విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించేసి కూడా దాని నుండి వచ్చిన పంటను తినేసి కూడా దేవుని మర్చిపోయే పరిస్థితికి మర్చిపోయారట. అది సంగతి చెప్తున్నాడు. 36వ వచనం, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. ఇంకేమంటాను, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజును. ఇదంతా చూసినట్లయితే ఏమైపోయిందో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదపు, దేవుడిచ్చిన గొప్ప ఉన్నత స్థితిని మర్చిపోయారు. ఇవన్నీ కావాలా? కావాలి, కానీ దేవుడొద్దు. అన్ని ఆశీర్వాదాలు కావాలి కదా, మరి దేవుడు ఎందుకు వద్దు నీకు? అన్ని ఆశీర్వాదాలు కావాలి కదా, మరి దేవుడు ఎందుకు? దేవుడు వద్దు కదా. ఇలా తయారైపోయారు మనుషులు. అందుకే యెషయా గ్రంథము 46వ అధ్యాయం, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు అంటున్నాడు దేవుడు. చాలా పూర్వం జరిగిన సంగతి జ్ఞాపకం చేసుకో, ఒకప్పటి స్థితిని జ్ఞాపకం చేసుకో, ఒక 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 నీ పాత దినాలను జ్ఞాపకం చేసుకో. పూర్వపు దినాలే, చాలా పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుని స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. గతించిన కాలం నీకేమీ గుర్తు రావట్లేదా? జ్ఞాపకం రావట్లేదా? నేను ఏ స్థితిలో నుండి నా దేవుడిని ఏ స్థితిలోకి నడిపించాడన్న ఎప్పుడైనా ఆ మనస్సుతో దేవునికి మహిమార్థమై ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్ని పొందుకొని ఉన్నత స్థితికి వచ్చేసరికి దేవుడు చేయాల్సింది దేవుడినే వదిలేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. రాత్రి ఒక న్యూస్ చూశాను. క్రైస్తవుల శాతం తగ్గిపోయిందంట రాష్ట్రాల్లో, భారతదేశంలో, రాష్ట్రాల్లో కాదు. ఎందుకనంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. క్రైస్తవులు కూడా మారిపోతున్నారు. క్రైస్తవులు ఏమైపోతున్నారంటే దినదినము మారిపోతున్నారు. ఏదో నిజంగా భక్తులుగా ఉన్నారా అంటే అది కూడా లేదు. అటు ఇటు భక్తి, 2 పడవల మీద కాలేసే భక్తిది. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయారు, దేవునే మర్చిపోయారు చివరికి. అందుకే గతించిన కాలం జ్ఞాపకం చేసుకో, గతించిన కాలమున జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమైనా నేర్పిస్తుందా నీకది? గతించిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే అయ్యో నేను ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చానన్న సంగతి ఏమైనా నీకు అర్థమవుతుందా? అర్థం చేస్తున్నా కానీ దేవుడు, నేర్పిస్తున్నా కానీ దేవుడు, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టే ధోరణిలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఆదివారం మట్టికే దేవుడు అనే సమయానికి వచ్చేసావు, అలా స్థితికి వచ్చేసావు నువ్వు. దేవునితో మిగతా రోజులు, మిగతా టైము, మిగతా గంటలు అసలు సంబంధమే లేదు. ఎప్పుడు ఏంటి అని అంటే ఆదివారం మాత్రమే భక్తి, నటించే భక్తి. జ్ఞాపకం చేసుకో, రివైండ్ చేసుకో. ప్రతి దినము
ప్రతి దినము నువ్వు చెయ్యాల్సింది జ్ఞాపకం చేసుకో. చేస్తున్నది జ్ఞాపకం చేసుకో. దేవుడి చేస్తున్న ఉపకారములను జ్ఞాపకం చేసుకో. అందుకే లోతు భార్యనట జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూడండి, యేసుప్రభు కూడా లోతు భార్యను. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది, నా మాట కాదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది అంటున్నాడు. ఇది అప్పటి కాలం సొదొమ గొమొర్రా పట్టణాల పాత నిబంధన కాలం. జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె ఏమన్నా మంచి విశ్వాసురాలా, మంచి ప్రార్థనా పరురాలా, లేకపోతే ఆమె ఏమన్నా దేవుని యందు మరీ ఎక్కువ ప్రసిద్ధి చెందిన భయభక్తులు కలిగిన భక్తురాలా, దేవుడితో నడిచిన స్త్రీయా, వాక్యాన్ని బోధించే ప్రవక్తనియా? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మంది ఉంటే రక్షించుతావా ప్రభువా అని అబ్రహాము దేవుణ్ణి అడిగాడట. ఓకే, నేను రక్షిస్తాను. పోనీ 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 35 మంది ఉంటే, 30 మంది ఉంటే, చివరికి వస్తే 5 ఉంటే రక్షిస్తావా అంటే రక్షిస్తానట. కానీ ఆ రక్షణ ఎవరి వల్ల వచ్చింది? లోతుకు, లోతు భార్యకు, లోతు కుటుంబానికి ఎవరి వల్ల వచ్చిందంటే అబ్రహాము వల్లే వచ్చింది అన్న సంగతి మర్చిపోయారు. ఆ రక్షణ ఎవరి నుండి వచ్చింది? అబ్రహాము వల్ల. లోతు కుటుంబము రక్షణలోకి వచ్చింది. అబ్రహాము లేకపోతే లోతుకు ఆ రక్షణే లేదు. భర్త మాటకు విలువ లేదు, భార్య ఏమండి దేవుని మాటకు విలువ లేదు. లోతు భార్య అండి, అది సంగతి. భర్త పద వెనక తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు, పద అని భర్త చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వెనుదిరిగి తీస్తే చచ్చిపోతారన్నాయన, మీరు వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు. భర్త మాటకు విలువిచ్చిందా లోతు భార్య, లేకపోతే తండ్రి అయిన దేవుని మాటకు విలువిచ్చిందా? ఏ మాటను గౌరవించింది? అందుకే జ్ఞాపకం చేసుకో. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన ఆ ప్రభువే చెబుతున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. దేవుని మాట లెక్కలేదు మన జీవితాల్లో. దేవునికి వ్యతిరేకమైనవి చెయ్యడానికి ఇష్టపడుతున్నామే తప్ప దేవుని క్రియల జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఇంకా ఆత్మీయంగా బలపడాలి ఆ దేవునిలో అన్న ఆలోచన లేదు ఈరోజు చాలా మందికి. దేవుని యందు అసలు భయభక్తులే సన్నగిల్లిపోతున్నాయా? నేను చెప్పాను కదా, భారతదేశంలో క్రైస్తవుల శాతం చాలా తగ్గిపోయింది, పడిపోయింది. ఇది నిజం, జగమెరిగిన సత్యం. మీకు తెలుసుకోవాలంటే కొట్టి చూడండి. క్రైస్తవుల శాతం తగ్గిపోయింది. ఎందుకు? భక్తి లేదంతే. ఎవరు చెప్పినా వినే భక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించే భక్తి కాదు ఇది, నటించే భక్తి. కాబట్టి ఎవరు చెప్పినా వింటారంతే. అది మంచా చెడా, ఎలా బ్రతకాలి దేవునిలో, వేటిని జ్ఞాపకం చేసుకోవాలి, ఏటిని చెయ్యకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇవన్నీ ఏం లేవు. ఆదివారం వెళ్ళామా వచ్చామా అంతే, వాక్యం విన్నామా వచ్చామా అంతే. ఆ వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం నడుస్తున్నావా? పోనీ దేవుడు నిన్ను గద్దించాడు కదా, ఆ వాక్య ప్రకారం నువ్వు ఉన్నావా? వింటున్నావా? వింటున్నావు కదా? ఎన్ని మాటలు వినపడుతున్నాయి కదా నీ చెవికి ఆదివారం నాడు. ఎన్ని మాటల ప్రకారం నువ్వు అనుసరిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. అందుకే దేవుడు చేసిన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నావు. ఫస్ట్ కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 77వ కీర్తన. ఇలా చెప్తే మీకు అర్థమవుతాం. 5, 6 వచనాలు.
77వ కీర్తన 5-6 వచనాలు. తొల్లీటి దినములను ఏంటండి? తొల్లీటి దినములను. తొల్లీటి అంటే మొదటి దినాలని అర్థం. తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును అన్నాడు. హృదయమున ధ్యానించుకుందును అన్నాడు. దేవాన ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకుతుందంట. వెతికెను అంటున్నాడు కీర్తనాకారుడు. ఏమంటున్నాడు? తీర్పు దినమును శ్రద్ధగా వెతుకుతుందంట. వెతుకుతున్నారా? తీర్పులో ఉన్నా మనం, తీర్పులోకి వచ్చా మనం. ఏ దినము ఏమి సంభవిస్తుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత ఆత్మీయతతో ఉండాలో, ఎంత తగ్గింపు కలిగి ఉండాలా, ఎంత యథార్థమైన భక్తి కలిగి ఉండాలా అనే ఆలోచన ఎప్పుడైనా ఉందా? హృదయం అట తీర్పుని వెతుకుతుందట. ఎలాంటి తీర్పు? ఈ ఎలాంటి తీర్పు? 10-11 వచనాలు చూడండి. ఇప్పుడు ఎలాంటి తీర్పు? 10-11 వచనాలు. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు అనుకునేటకు నాకు కలిగిన శ్రమే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీకు ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును అన్నాడు. సరే, దేవుడు చేసిన మేలులను మర్చిపోతే తీర్పులోనికే వెళ్ళిపోతావు. దేవుడు చేసిన మేలులను మర్చిపోతే తీర్పులోనికి వెళ్ళిపోతావు. అందుకే ఆ తీర్పు చాలా భయంకరమైనది. నీకు తెలుసు కదా, చాలాసార్లు చదువుకున్నావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పురుగు నువ్వే. ఆ పురుగు నువ్వే, ఎవరో కాదు, ఆ పురుగు నువ్వే. చాలా జాగ్రత్త. శ్రద్ధగా వెతుకుతుందంట ఆయన మనస్సు, ఆయన హృదయం. ఎందుకంటే పూర్వ దినములలో ఆయన చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ఎందుకంటే నా స్థితి ఏంటి, నేనున్న స్థితి ఏంటి, నేను ఎవరిని? మట్టివాడిని. కానీ దేవుడు నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుడు ఇప్పుడున్న స్థితికి నడిపించాడు. దేవుడు గొప్పవాడు. ఆయన మహిమపరచు. ఆయన చేసిన మేలులను మరవకు, మర్చిపో. ఎప్పుడు? ఆదివారం మాత్రమే భక్తి కాదు, మిగతా రోజులు కూడా జ్ఞాపకం చేసుకో. అందుకే మిగతా రోజులు కూడా మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. అందుకే ఇంకేమంటున్నాడు? 44వ అధ్యాయం కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 1వ వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి అన్న మాటను చూస్తున్నాం. చూసారా? పితరులు వాళ్ళకైనా, మనకు కాదా? దేవుని గురించి మేము విన్నాం, నీ గొప్ప కార్యములు, నీ ఆశ్చర్య క్రియలు, నువ్వెంత గొప్పవాడువో, ఎంత బలవంతుడివో, ఎంత సైన్యాధిపతివో నేను చూసావు వాక్యం ద్వారా. అంత గొప్పవాడిని బలహీనులుగా మారిపోయారు ఈరోజు క్రైస్తవులు. గొప్పవాడిని సేవించేటని కీడని తలంచుకున్న వారు ఎక్కువైపోయారు. చివరికి మర్చిపోయే స్థితికి వచ్చేసారు, చర్చి మానేసే స్థితికి వచ్చేసారు చాలామంది. వాక్యాన్ని వినే స్థితిలో లేరు చాలామంది. అందుకే నీ పూర్వపు దినాలను గురించి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే అది కారణం దేవుడు. అది దేవుడు చేసిన మేలు. అందుకు నువ్వు దేవునికి ఇంకెంత దగ్గరగా ఉండాలి, ఇంకెంత సమీపస్తురాలిగా ఉండాలి, ఇంకెంత దేవునికి మహిమకరంగా జీవించాలి. అది మర్చిపోయావేంటి? ఎవరికి లేని అర్హత నీకు ఇచ్చాడే, ఎవరికి లేని రక్షణ నీకు ఇచ్చాడే. ఎంతో మంది రక్షణ లేకుండా లోకంలో నశించిపోయే ఆత్మలు ఉన్నారు. కానీ దేవుడు నీకు రక్షణను కలగజేశాడే. మర్చిపోయావేటి దేవుణ్ణి? అంటే బైబిల్ చెప్పింది కదా, మొదటి వారు కడపటి వారగును, కడపటి వారు మొదటి వారగును. మొదట ప్రేమ ఈరోజు లేదా?
ఇట్లాంటి వారి గురించి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2:5 ప్రకటన గ్రంథము 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఏ మొదటి క్రియలు? బాప్తీసం తీసుకునేటప్పుడు ఎంత గొప్పగా భక్తిపరురాలుగా ఉన్నావో ఆ మొదటి క్రియలు కావాలట దేవునికి. ఆ పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అంతే కదా, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం, నీ ప్రాణము దాని చోటు నుండి తీసేస్తా. ఇలాంటి వారి గురించే కదా చెప్పేది. తినటం, పడుకోవడం, తెల్లారు, అంతేనా? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని క్రియలు ఏమేమి జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుని కొరకు ఎంత భక్తిగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుని మర్చిపోతూ ప్రతి క్షణం. అందుకే ఏమంటున్నాడు, ఎవరికి వాళ్ళగా ఏమనుకుంటున్నా, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని అనుకుంటున్నారట. అంతే కదా, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనకు మనం బాగానే ఉన్నాం అనుకుంటారు, మనకు మనమే బాగున్నాం, నేనే బాగున్నాను అనుకుంటారంట. ఒకడు పోవు మార్గము తనకి యథార్థంగా కనపడుతుంది, చివరికి నరకంలోకి వెళ్ళిపోతారు. అది నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. నీ క్రియలు ఎవరికి తెలియాలో తెలుసా? తెలిస్తే సేవకుడికి తెలియాలా లేదా దేవునికి తెలియాలా? ఎందుకు తెలుసా? నిన్ను రక్షణలోకి నడిపించేసి సేవకుడు కదా. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో సేవకుడికి తెలుస్తుంది, దేవునికి తెలుసు. ఎందుకంటే నువ్వు మొదటి స్థితిని పోగొట్టుకుంటున్నావు అన్న సంగతి దేవునికి తెలుసు. కానీ గద్దించేది సేవకుడు కదా. ఆ గద్దించే మాటలు కూడా వినకుండా, మాట్లాడకుండా దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే దేవుని క్రియలను మర్చిపోతున్నారు వాళ్ళు. అందుకే ఏమంటున్నాడు, న్యాయాధిపతుల గ్రంథము 2:10 చూడండి. 2:10 ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంటే అది సంగతి. అంటే మోషే కాలము, యెహోషువ కాలము, కాలేబు కాలము, భక్తిహీనుల తరాలు వచ్చేసినాయట. వాళ్ళ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. అందుకే అది రాసింది ఎవరో తెలుసు, సమూయేలు ప్రవక్త గారు. అది రాసేసరికి ఏమన్నా మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలం, తర్వాత కాలేబు కాలం, తర్వాత అయిపోయింది, భక్తిహీనులు అయిపోయారట పూర్తిగా. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీలకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి వచ్చేసిందట. చివరికి నువ్వు నేర్చుకున్న వాక్యం నువ్వే మర్చిపోయి నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? వారి పిల్లలకి వాళ్ళేమి నేర్పిస్తారు? సత్యమును గూర్చి. నీలో భక్తి సన్నగిల్లిపోతే నీ పిల్లల్లో ఇంకా తగ్గిపోద్ది. నీ పిల్లల్లో ఉన్న భక్తి తగ్గిపోతే వారి పిల్లలకు అసలు వారు దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. అలాగే జరిగింది ఇశ్రాయేలీల కాలంలో. యెహోవానైనను, యెహోవా కార్యములైనను, యెహోవా చేసిన మేలేంటి? అందుకే పూర్వ దినాల్లో నువ్వు ఏడున్నావు, ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి నడిపించాడు, ఎలా రక్షించాడు, ఎలా రక్షణ మార్గంలోకి వచ్చావు, అన్నీ మర్చిపోయావు. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయావు. చివరికి దేవుణ్ణే విడిచిపెట్టే స్థితికి వచ్చేసావు. అందుకే జ్ఞాపకం చేసుకో. గతించిన కాలము నీకేమైనా జ్ఞాపకం చేస్తుందా అంటున్నాడు. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథం చేశారా? 63వ అధ్యాయం. అరవై 63వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం.
7వ వచనం నుండి. యెహోవా దొరికిందా? 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, బాహుబాల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. అబ్బా, దేవుడు చూసిన ఎంత నమ్మకమో తన పిల్లల పట్ల. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వారి బాధలో ఈయన బాధ పంచుకున్నాడట దేవుడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధిలో ఉన్నదా దూతట వారిని ప్రతిదినము రక్షించిందంట. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించాడట. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేతిలో నుండి విడిపించాడట. రాజులు అన్య రాజుల చేతుల్లో నుండి విడిపించాడట. ఇంకా పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొని, అందుకే ఇవాళ ఫాదర్స్ డే కదా, మన ఫాదర్ గురించి చెప్పుకుంటున్నాం. పూర్వ దినములన్నిటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చెను. అబ్బా, ఇశ్రాయేలీయులందరినీ తన భుజాన వేసుకొని మోసుకుంటూ వచ్చాడట స్థానానికి. మోసుకొనుచు వచ్చెను. 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చేయగా ఆయన వారికి విరోధాయను. చూసారా, భుజాల మీద మోసుకుంటూ వచ్చాడట. ఏది ఎర్ర సముద్రం 2 పాయలు చేశారు కదా, ఆరిన నేలను నడిచారు కదా. ఆరిన నేలను నడవటానికి కారణం దేవుడు. నువ్వు ఈరోజు మీ స్థితిలోకి రావటానికి దేవుడు, ఆరోగ్యంతో ఉండటానికి దేవుడు కారణం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధాయను. తానే వారితో యుద్ధం చేశాను. చూసారా, తండ్రి తన పిల్లలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోలేని పిల్లలు ఇల్లు. ఉన్నత స్థితిలోకి నడిపించిన తండ్రిని జ్ఞాపకం చేసుకోలేని పిల్లలు అయిపోయారు వీళ్ళు. అందుకే వారితో యుద్ధము చేశాను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపురులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి అంటున్నాడు. చూస్తున్నారా ఈ ప్రశ్నలు చూడండి ఎట్లా ఉన్నాయో. తమను తోడుకొని వచ్చిన వాడేడి అంటే మోషే గారి గురించి. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. అమ్మా, దేవుని చూసారా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు. మోషే కుడి చేతి వైపును మహిమగల తన బాహువును పోనించిన వాడేడి. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేయుటకును వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. మైదానములో గుర్రమును పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి. అనుకొనిరి దేవుణ్ణి ఎలా అనుకుంటున్నారో చూసారా. అందుకే తిరుగుబాటు చేసేది, యుద్ధం చేసి అందరిని లేపేసి వెళ్ళాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత అద్భుతాలు చేసినా, ఎంత ఆయుష్ ఇచ్చినా, అసలు పోయిన సంవత్సరంలో ఆ కరోనా టైంలోనో చచ్చిపోవాల్సింది, ఇంకా బతికిచ్చాడు. కానీ దేవునికి కృతజ్ఞత లేదు. ఇప్పటి వరకు బ్రతికించినందుకు దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలన్న ఆలోచన లేదు వీళ్ళకి. ఇశ్రాయేలీలకు లేదు, ఈనాటి క్రైస్తవులకి లేదు. ఎన్ని చెప్పినా కానీ దేవుని గురించి ప్రకటన చేసి దేవునికి మహిమ తీసుకొచ్చి అంటే దేవుడేడి, ఎవరు, ఏం చేశాడు అనే స్థితికి వచ్చేసారట మనుషులు. ఏం చేశాడు మనకి, ఏం చేశాడు, ఈ కీడు కారణం ఏంటి అన్న ఆలోచన రావట్లే. ఏం చేశాడు దేవుడు అంటున్నాడట. చివరికి మనుషులు ఎంతగా దిగజారిపోయారో ఈ వాక్యం చదువుతుంటే మీకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడు, ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయావో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎవరికి వారే నేను బాగానే ఉన్నాను, మేము బాగానే ఉన్నాము,
మా కుటుంబం బాగానే ఉంది దేవుని పట్ల అనుకుంటున్నారే తప్ప నువ్వు యథార్థంగా నీ కంటికి నీకు యథార్థంగా కనబడుతుంది అది. నువ్వు పోయే మార్గం సరిగ్గా లేదు, నీ విశ్వాసం సరిగ్గా లేదు. నీ విశ్వాసమే కాదు, నీ ప్రార్థనా జీవితం సరిగ్గా లేదు, నీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు. చెప్పామా నువ్వు వినే స్థితిలో లేవు. చివరికి నువ్వు దేవుని చేతిలో పడి దేవుడే నీ పైన తిరుగుబాటు చేసే స్థితికి దిగజార్చుకుంటున్నావంటే ఆలోచించుకో సహోదరి సహోదరుడా. ఒకసారి ఆలోచించుకో. అందుకే దేవుని జ్ఞాపకం చేసుకు తండ్రిని జ్ఞాపకం చేసుకోలేని స్థితికి వచ్చేసారు చాలా మంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు చదువుదాం. 6 నుండి 11 వచనాలు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు. ఎవరు వాళ్ళు? ఇల్లు ఇజ్రాయేలీలు. పైన రాసిన మాటలు చదివితే మీకు ఇజ్రాయేల్ అని అర్థమవుతుంది. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంలోగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుని మర్చిపోయారు, మంచి గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది 23,000 మంది కూలిరి. ఒక్కరోజు 23,000 మంది లేపేశారట. మొన్న విమాన ప్రమాదంలో ఎంతమంది? 241 మంది. దాదాపు 241 ప్లస్ అయ్యొక్క 28, దాదాపు 270 మంది దాకా 78 మంది దాకా చనిపోయారట. ఎందుకంటే వాళ్ళు ఎవరు? మెడికల్ స్టూడెంట్స్. దేవుడు తలుచుకుంటే ఏమైందో చూడండి ఒకసారి. పాపం ఎక్కడ విమానము, ఎక్కడ ఆ మెడికల్ హాస్టల్ మధ్యాహ్నం పూట భోజనానికి వచ్చి భోజనం చేస్తున్నారట. కానీ దేవుని చిత్తంలో ఏముందో అది జరుగుద్ది. మనం అనుకున్నది జరగదు. మనం అనుకున్నది జరిగితే అది దేవుని చిత్తం ఎందుకు అవుద్ది కదా. అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఆనాటి కాలంలో ఒక్క దినమంది 23,000 మంది కూలిరి. మన ప్రభువును శోధింపక యుందము. ఎందుకంటే శోధింపక యుందము అంటే విసికించే వారిగా ఉన్నారు చాలామంది. ఎంత దేవుడు చేసినా, ఎన్ని మేలులు చేసినా దేవుని స్థానం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అందుకే ఏమంటున్నాడు? విసికింపక యుందుము, శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించే సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. ఇవన్నీ మనకు చెబుతూ ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు పాత నిబంధన గ్రంథం రాయబడింది. అది సంగతి. పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఎలా చచ్చిపోయారో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. వాళ్ళు ఎలా సనిగారు దేవుని మీద, ఎలా విడిచిపెట్టారు దేవుణ్ణి, అవన్నీ జ్ఞాపకం చేసుకో. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా దేవుని డైరెక్ట్గా దేవుని అద్భుతాలు చూశారు. నువ్వన్నా చూడలేదు కానీ దేవుని అద్భుతాలు చూశారు. దేవుణ్ణి గొప్పగా మహిమపరచాల్సింది పోయి కళ్ళ ఎదుట జరుగుతున్న అద్భుతాలు చూస్తే ఆ భయం భక్తి ఎక్కువ కావాల్సింది పోయి అసలు దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. తండ్రిని మర్చిపోయారు. ఫాదర్స్ డే గుర్తుపెట్టుకున్నారు కానీ తండ్రిని మర్చిపోయారు అంతే. ఫేస్బుక్లోను వాట్సాప్లోను పోస్టులు పెట్టుకున్నారు, మా ఫాదర్స్ డే అని. ఫాదర్స్ డే అని మంచి పోస్టులు పెట్టుకున్నారు కానీ తండ్రిని మర్చిపోయారు వాళ్ళు. పోస్టులకున్న విలువ తండ్రికి లేదు, తల్లిదండ్రులకు లేదు, దేవునికి లేదు. ఇంకా చెప్పాలండి, అలాంటి స్థితికి దిగజారిపోయారట ఈనాటి క్రైస్తవులు. అర్థమైందా? ఈనాటికి కూడా అలాంటి వారు ఉన్నారా? అయితే పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకుని దుష్టాంతములకు వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడిన ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకో. ఒక్కరోజు 23,000 మంది చనిపోయారు.
సర్పముల చేత చనిపోయారు, సనగుట చేత చనిపోయారు, వాళ్ళు దేవుని మర్చిపోవటం చేత చనిపోయారు, దేవుని మహిమ తేకపోవటం వల్ల చనిపోయారు, దేవుడు చేసిన మేలులను మర్చిపోవటం వల్ల చనిపోయారు వాళ్ళందరూ. అందుకే నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఈ స్థితిని బట్టి దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. అది మర్చిపోయావు నువ్వు. 23,000 మంది చనిపోయారా? అందుకే గతించిన కాలాలు మనకు బుద్ధి చెబుతున్నా మారకపోతే, నేను బాగానే ఉన్నాను అనుకోబాకు, నేను ఆత్మీయురాలనే, నేను ఆత్మీయునే, నా కుటుంబం అంతా ఆత్మీయతలోనే ఉంది అనుకోబాకు. నీ పొరపాటు నీ కంటికి కనపడదు, నీ కుటుంబ పొరపాట్లు నీ కంటికి కనపడవు, కేవలము దేవునికి కనపడుతున్నాయి. నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవునికి ఎక్కువ స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను కరెక్ట్ అనుకున్నావు అనుకో, చివరికి చచ్చిపోయిన తర్వాత తెలిసింది నువ్వెంత కరెక్టో. ఎందుకని? అప్పుడు ఎటు పోవాలన్నది నీకు అర్థమైంది, దేవుడు పంపించినప్పుడు అర్థమవుద్ది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అన్నమాటను చూసా. ప్రస్తుత దుష్టకాలంలో ఉన్నామన్న సంగతి మనకు అర్థం కావట్లే. మనం ఉండే కాలమే దుష్టకాలం, అంత్య దినాలు అన్నారు. కనుక మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి కదా. మన పాపాల నుండి విమోచించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తం మందు కడగబడి ఇంకా మళ్ళీ పాపాలు చేసుకుంటున్నావేంటి? అపరాధాల్లోకి వెళ్ళిపోతున్నావేంటి? దోషం చేసే పరిస్థితికి వచ్చేసావేంటి? దోషం అంటే ఏదో వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధమాటమో ఇవి కావు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించటమే దోషం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను మేరటమే పాపం. నువ్వేదో చేసావని కాదు, అక్కడ ఆయన మాట తప్పిపోయావు అంతే, అది కారణం. ఆదివారం చర్చికి రాకుండా ఆగిపోయావు, అది నీ చావుకు కారణం. ఏదో కారణం అని కాదు. నువ్వు వ్యభిచారం చేసావనో, దొంగతనం చేసావనో, లేకపోతే త్రాగుబోతువనో, లేకపోతే తిరుగుబోతువని నేరం మోపట్లే. ఒకటే నేరం, దేవుని విడిచిపెట్టావంతే, దేవుని మర్చిపోయావంతే, ఆదివారం సంగతి మర్చిపోయావంతే. అందుకే నువ్వు చావుకు కారణం. అర్థమైందా? ఎన్నో పెద్ద పెద్ద కారణాలు చూపిస్తాడే దేవుడు. ఇది ఏమి ఉందలే చిన్నదన్నాం, అసలు ఇదే పెద్ద కారణం. దేవునికి సమయం ఇవ్వకపోవటమే పెద్ద కారణం. నీ రక్షణ నువ్వు కాపాడుకోపోవటమే పెద్ద మైనస్ పాయింట్. అర్థమైందా? కానీ చాలామంది ఏమైపోతున్నారో తెలుసా? ఆయన పూర్వ స్థితిని మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్న మాటను మనం చూస్తాం. మనకు కొంచెం కాలం అంటే మరణించే కాలం అన్నమాట. భూమి మీద కాలం కాదు, శరీరాన్ని నుండి ఆత్మ విడిలిపోయే కాలం. శ్రమలు ఉంటాయి, ఎందుకంటే భూమి మీద ఉండగానే శ్రమలు ఉంటాయి. పరలోకంలో శ్రమలు ఎందుకు ఉంటాయి? ఆడ సంతోషము, ఆనందమే ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది అక్కడ. కాబట్టి భూమి మీద ఉన్న వారికి కొంచెం కాలం శ్రమలు ఉంటాయి. ఓపిక పట్టు నాయన, ఓపికతో ఉండు, ఆ శ్రమలు ఎదుర్కో. కొంతకాలమే ఉంటుంది, అది కొంతకాలమే. సహించు. పరలోకం నీదే, తరతరములు యుగ యుగములు దేవునితో గడిపే సమయం, దేవునితో ఉండే సమయం, నీ తండ్రితో నువ్వు ఉండే సమయం. అది దాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ భూమి మీద, దేవునికి సమయం ఇవ్వకపోగా. 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. అదే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అన్న మాటను చూస్తున్నాం. భక్తిహీనుడు ఏమైపోతాడు అసలు? నీకే స్థితులు నువ్వే చాలాసార్లు మర్చిపోయి నరకంలో పడిపోతే భక్తిహీనుడి పరిస్థితి ఏంటి? భక్తిహీనుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆలోచించు. నువ్వే సరిగా లేవు. అంతో ఎంతో అటో ఇటో పడిపోయే భక్తి గలవాడైతే అసలే లేడు. అసలు దేవుడి గురించి ఎరగని వాడు నిత్య నరకాగ్నే. వాడి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అందుకే గతించిన కాలాన్ని జ్ఞాపకం చేసుకో. నీకేమైనా జ్ఞాపకం వస్తుందో ఆలోచించు. గతించిన కాలంలో ఇజ్రాయేలీలు చేసిన దుష్ట క్రియలను జ్ఞాపకం చేసుకో. వాటి నుండి ఒకవేళ దూరమవు, మారు మనసు పొందు, దేవునికి దగ్గరగా చేరు. అంతేకాని నువ్వే దూరం అయిపోయి నీకు ఈ స్థితినిచ్చిన దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితికి వస్తే దేవుణ్ణి విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఆలోచించు. దేవుడిని నేను విడిచిపెడతాడు, నేను ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, దేవుడు పొరపాట్లైనా క్షమిస్తాడు అనుకుంటున్నావేమో. తల్లిదండ్రులే ఒకసారి చూస్తారు కొడుకుల్ని, పిల్లల్ని 2 సార్లు చూస్తారు, 3 సార్లు దెబ్బలేస్తారు. కొట్టరా? తల్లిదండ్రులే కొడుతున్నప్పుడు పరలోకపు తండ్రి కొట్టడా నిన్ను? ఒకసారి ఆలోచించు. దేవుని జ్ఞాపకం చేసుకో. దేవునికి సమయము. అందుకే లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను అన్నమాట చూస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి ముందు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు కలవరి శిలువలో ఎంతో బాధను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, మేకులు కొట్టినా ఓర్చుకున్నాడు నీ కోసం. బైబిల్ ఏముందో తెలుసా? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉండును, యేసుక్రీస్తు కూడా పిలాతు ఎదుట అంత మౌనంగా ఉన్నాడట. ఆయన నోరు తెరిస్తే శిక్ష నీ మీద పడింది, నోరు తెరవకపోవటం వల్లనే నీ శిక్ష ఆయన మీద పడ్డది. అది సంగతి. మౌనం అంగీకారం అయిపోయింది. అది నీకు అర్థం కాదు ఏంటంటే, మౌనం అంగీకారం అయిపోయింది. ఆయన మౌనమే నేనే చేశానన్న అంగీకారానికి వచ్చేసింది. అంటే నీ శిక్ష ఆయన మోసాడు, నీ పాప భారము ఆయన మోసాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకో. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము, పరిశుద్ధమైన దేహము నీ కొరకు అర్పింపబడింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఆదివారం వస్తే డ్యూటీలు ఉంటాయి కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, ఆ పని ఈ పని అన్నీ పెట్టుకొని ఆయన్నే జ్ఞాపకం చేసుకోకపోతే ఉంటావు అసలు నువ్వు భూమి మీద? ఒకసారి ఆలోచించు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే గొప్ప కార్యాలు చేయగలవు. జ్ఞాపకం చేసుకోకపోతే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆదివారం గంట మాత్రమే నీ భక్తి, మిగతా రోజుల్లో భక్తి లేదు అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు, నేను ఇందాక నుండి చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు నేను భక్తిపరురాల్ని, నేను భక్తిపరుణ్ణి, నేను చాలా మంచోడిని, నేనే భక్తిపరుణ్ణి, నా కుటుంబం భక్తిపరు అనుకుంటున్నారు తప్ప నీ భక్తి లెక్క వేయాల్సింది నేను కాదు, నువ్వు కాదు, దేవుడు. అందుకే ఏమంటున్నాడు, ఒకడు పో మార్గము అది యథార్థంగా ఉంది, కానీ వాడు సరి చేసుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. ఏమన్నాడు? ఈ మాట చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం, బైబిల్ ఉన్న వారు తీయండి.
యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. మళ్ళా టిక్కు పెట్టుకోండి, మళ్ళీ గుర్తురాదేమో. 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. తమ మార్గమును ఏర్పరచుకున్నట్టు నరుల వశంలో లేదు. ఫస్ట్ గుర్తు పెట్టుకో, సన్మార్గములో నడవటం నరుల వశంలో, మార్గమును ఏర్పాటు చేసుకోవటం నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును అన్నాడు. మంచిగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావేమో, నీ వల్ల కాదు అంటున్నాడు దేవుడు. నేను చూపిస్తా ప్రభువా నేనేంటో అంటున్నావా? చూపించగలవా? నా ఆత్మీయ స్థితి ఏంటో నీకు నేను చూపిస్తాను ప్రభువా, నా భక్తి ఏంటో నేను చూపిస్తాను ప్రభువా, నేను ఎంత ప్రార్థనాపరురాలను చూడు ప్రభువా. నీ వశములో లేదు అంటున్నాడు దేవుడు. నీ వశములో లేదు అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు లేదు అనుకుంటున్నావు? జాగ్రత్త. అందుకే నువ్వు బ్రతకాలన్నా వాక్యాన్ని ధ్యానించాలి. అసలు నువ్వు ఈ స్థితిలోకి రావడానికి కారణమైన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. గతించిన కాలం, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా అవన్నీ చూసి ఇశ్రాయేలు మర్చిపోయి విసిగిపోయి దేవుని పైన శనికి గోనికి చివరికి కోపం తెప్పించేశారు. తన బిడ్డల పైనే తానే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. నీ పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో ఉన్నావు? మర్చిపోయే స్థితిలోనా? లేకపోతే రెండు పడవల మీద కాలు వేసి అటు లోకమా ఇటు దేవుడా, అటు డబ్బా ఇటు దేవుడా, రెండు కావాలనుకుంటున్నావా? ఏదైనా ఒకటే. నీకు చాయిస్ ఇచ్చింది, రెండిటిని చూపించి ఒక్క చాయిస్ని ఎంచుకోమన్నాడు దేవుడు. చాలా చాయిస్లు లేవు నీకు, ఒకటే చాయిస్ ఉంది. ఒకటి, ఏ యజమానుడు కావాలి? ధనమా లేదా దేవుడా అని అడుగుతున్నాడు. ధనం కావాలని పరిగెత్తే వాళ్ళు చాలామంది కోట్లల్లో ఉన్నారు ఇక్కడ లోకంలో. కానీ దేవుడు కావాలని పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువే ఇరుకు మార్గములో ఉన్నవారు వాళ్ళు. వారు ఎక్కడున్నారు? ఇరుకు మార్గములో ఉన్నారు వాళ్ళు. ఆ ఇరుకు మార్గములో నీవు కూడా ప్రవేశిస్తేనే పరలోకానికి చేరుకుంటావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకే జ్ఞాపకం చేసుకో. చాలా ఈజీ అంటే దేవుని నమ్ముకోవటం. పోయి బాప్తిసంలో నీటిలో మునిగాను వచ్చాను. ఇంకా చాలా ఈజీ అంటే ఆదివారం నాడు 1 గంట కూర్చొని వచ్చాను. ఇంకా చాలా ఈజీ అంటే ప్రార్థన లేదు, ఏం లేదు. హాయిగా ఆదివారం నాడు 1 గంట ఆరాధనలో కూర్చొని వస్తే భక్తి అనుకుంటున్నావా? పూర్వకాలాలు జ్ఞాపకం చేసుకో. నీకు ఈ స్థితిని తీసుకొచ్చే, ఈ స్థితిలోకి నడిపించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. నీకు ఆయుష్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, మంచి బలాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, ప్రతిదినము నిన్ను కాపాడుతున్నందుకు దేవుని జ్ఞాపకం చేసుకో. మర్చిపోయిన ఇజ్రాయేలులాగా ప్రవర్తించుకో. వాళ్ళు వెంటనే చచ్చిపోయారు. వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. చివరికి కానాను చేరింది ఇద్దరే చేరారు. కానాను అందరూ చేరారు అనుకోబాకు. యెహోషువ, కాలేబు ఇద్దరే చేరారు. అందరూ ఎన్ని లక్షల మంది ప్రయాణం చేశారో అందరూ పెట్టలు రాలినట్టు అరణ్యంలో 40 సంవత్సరాలు రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన చక్కలేదు. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోలేదు. తింటున్నారు, తాగుతున్నారు, దేవుడిస్తున్న ప్రతిదీ కూడా ఆస్వాదిస్తున్నారే తప్ప ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు. మేలు చేసిన దేవుణ్ణే విడిచిపెట్టేశారు. అందుకే చచ్చారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వండి. దేవుని మహిమపరచాల్సిన సమయాల్లో తప్పకుండా మహిమపరచండి. పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోండి. గతించిన కాలం నీకేమైనా జ్ఞాపకం చేస్తుందా అంటే గతించిన కాలమే నువ్వు గుర్తు చేసుకోవాల్సింది మెయిన్.
ఎందుకంటే ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి నిన్ను నడిపించాడో దేవుడు, ఆ స్థితిని నువ్వు మర్చిపోయావంటే నీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభువుకి, దేవునికి ఇష్టంగా బ్రతకటం నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఈ మాటలన్నీ విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకొని 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, వింటున్న వారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించు. సమస్తమును ఎరిగిన వాడవ గనుక అయా నీ చిత్త ప్రకారం నడిపించుకుని ఘనత పొందమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.